హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఒక స్టేర్ కి జింక్ పైపులు వాడి మెట్లు వేసుకోవాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో క్లియర్ గా అయితే తెలుసుకుందామండి. వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ముందుగా ఈ విధంగా మనకి రౌండ్ స్టెప్స్ ఏవైతే ఉంటాయో వీటికి మాత్రమే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. జింక్ పైపులతో అయితే ఈ రౌండ్ స్టెప్స్ అనేవి మనకి కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఇవి వచ్చి మనకి రెండు రకాల సైజుల్లో అయితే ఉంటాయండి. ఒక సైజు వచ్చేసి మనకి ముప్పాతిక సైజు, అలాగే అంగుళం సైజు, ఈ రెండు సైజుల్లోనే ఎక్కువగా ఈ రౌండ్ స్టెప్స్ అనేవి మనకి కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ముప్పాతికలు వాడితే ఎంత ఖర్చు అవుతుంది, అలాగే అంగుళాలు వాడితే ఎంత ఖర్చు అవుతుంది, అసలు దీనికి ఎన్ని కేజీల ఈ జింక్ పైపులు అనేవి పడతాయి అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. వీడియోకి ఒక లైక్ చేయండి. ముప్పాతిక మందం ఉండే పైపు వాడితే సుమారుగా మనకి 150 కేజీలు అనేది అవసరం అవుతుందండి. అలాగే మనకి అంగుళం మందం ఏదైతే ఉందో అంగుళం మందం సైజులో ఉండే పైపుని మీరు యూజ్ చేసినట్లయితే సుమారుగా 180 కేజీల దాకా మనకి ఇక్కడ అవసరం అవుతుంది స్టెప్స్ అనేవి వేసుకుంటానికి. ప్రజెంట్ మనకి 1 కేజీ ధర వచ్చేసి 140 రూపాయలు అనేవి తీసుకోవడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఇవి మనకి చేసే వర్క్ను బట్టి రేట్లు అనేవి మారుతూ ఉంటాయి అన్నమాట. అంటే మనకి ఇప్పుడు సపోజ్ స్టీల్ రైలింగ్ అనుకోండి, దానికి ఒక కాస్ట్ తీసుకుంటారు. అదే పైపులతో చేసే రైలింగ్ అనుకోండి, దానికి ఒక కాస్ట్ తీసుకుంటారు. అలాగే మనకి నార్మల్ గా ఉండే స్టెప్స్ కి ఒక కాస్ట్ తీసుకుంటారు. అలాగే మనకి రౌండ్ గా ఉండే స్టెప్స్ కి ఒక కాస్ట్ తీసుకుంటారు. ఇప్పుడు చెప్పిన కేజీ 140 రూపాయలు కాస్ట్ ఏదైతే ఉందో ఇది రౌండ్ గా ఉండే మెట్లకు తీసుకునే కాస్ట్ అన్నమాట. అలాగే ఈ వీడియో చేస్తున్న సమయం వచ్చేసి సెప్టెంబర్ 29. ఇప్పటికీ ఉన్న రేట్లు అయితే ఇవ్వండి. మీకు ఫ్యూచర్ లో రేట్లు అనేవి పెరగచ్చు. అలాగే మీరు ఈ వీడియో అనేది ఎప్పుడు చూసినా సరే అప్పటి రేట్లని క్యాలిక్యులేషన్ కింద తీసుకోండి, మీకు లెక్క అనేది పర్ఫెక్ట్ గా రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనకి ముప్పాతిక సైజులో ఉండే పైపులను గనక మనం తీసుకున్నట్లయితే సుమారుగా 150 కేజీలు అయితే రావడం జరుగుతుంది కదా. 150 కేజీలు ఇంటూ మనకి 140 రూపాయల కాడికి చూసుకున్నట్లయితే 21,000 అనేది మనకి స్టెప్స్ కి అయితే ఖర్చు అనేది అవుతుందండి. ఇది కాకుండా మనకి సెంటర్ లో పిల్లర్ అనేది వేశారు కదా, అంటే సెంటర్ లో రాడ్ అనేది వేశారు, గమనిస్తున్నారు కదా. కింద నుంచి పై దాకా అయితే ఈ రాడ్ అనేది ఉంటుంది. ఈ రాడ్ కి సపరేట్ కాస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. ఇది మనకి ఒక లెంత్ అయితే అవసరం అవుతుంది అనమాట. ఈ లెంత్ కాస్ట్ వచ్చేసి మనకి ప్రెజెంట్ ఇప్పుడున్న రేట్లను బట్టి 3,500 రూపాయలు అయితే తీసుకుంటున్నారండి. కాబట్టి టోటల్ కాస్ట్ వచ్చేసి 24,500 రూపాయల దాకా అయితే ఖర్చు అనేది అవుతుంది. ఇది కాకుండా కొన్ని చిన్న చిన్న ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి సుమారుగా మీకు ఒక 30,000 రూపాయల లోపే మీరు ఒక స్టేర్ కి ఈ విధంగా రౌండ్ స్టెప్స్ అనేవి కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట. అది ముప్పాతిక మందం సైజు ఉండే పైపులు అనేవి యూజ్ చేసుకున్నట్లయితే. అలాగే మనకి అంగుళం సైజు పైపులు అయితే ఉంటాయి కదా, ఈ అంగుళం సైజు పైపులు అనేవి మనం యూజ్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ కేజీలు అనేది పెరగడం జరుగుతుందండి. సుమారుగా 180 కేజీల దాకా అయితే మనకు అప్పుడు వస్తుంది అనమాట. అప్పుడు 180 కేజీలకి మనకి అంగుళం పైపులు కింద చూసుకున్నట్లయితే 140 రూపాయలు అయితే కేజీకి తీసుకుంటున్నారు కదా. 180 ఇంటూ 140 రూపాయలు కొట్టినట్లయితే మీకు 25,200 రూపాయల దాకా ఓన్లీ పైపులకి అయితే ఖర్చు అవుతుంది. అలాగే మనకి సెంటర్ లో వేసే లెంత్ పైపుకి వచ్చేసి ఒక 3,500 రూపాయలు అనేది ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. అప్పుడు ఓన్లీ 28,700 రూపాయల దాకా మీకు ఈ పైపులకి ఖర్చు అనేది అవుతుందండి. అలాగే ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ అవి ఇవి కలుపుకొని సుమారుగా 35,000 రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవడం జరుగుతుంది అనమాట. అంగుళం పైపులు అనేవి యూస్ చేసి మీరు రౌండ్ స్టెప్స్ అనేవి వేసుకున్నట్లయితే. ఫ్రెండ్స్, అలాగే మీరు ఇంకా ఎక్కువ సైజులో ఉండే పైపులు అనేవి వాడుకున్నట్లయితే మీకు ఇక్కడ రేట్ అనేది పెరుగుతుంది. అలాగే తగ్గించి వాడుకున్నట్లయితే రేట్ అనేది తగ్గుతుంది. అలాగే మనకు ఏరియాని బట్టి కూడా రేట్లు అనేవి కొంచెం అటు ఇటు మారుతూ ఉంటాయి. కాబట్టి మీ ఏరియా రేట్ ని క్యాలిక్యులేషన్ కింద తీసుకోండి, మీకు పర్ఫెక్ట్ లెక్క అనేది రావడం జరుగుతుంది. సో ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. అప్పుడే మనం ఏ వీడియోస్ చేసినా సరే ముందుగా మీకు నోటిఫికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.